హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచ్లర్. తమిళలో చూసే ఉంటారు కదా, మనమైతే ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ప్రెజెంట్ అయితే చెన్నై టూర్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ ప్లేస్ కింద అయితే మనం మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. ఈ మెరీనా బీచ్లో మీకు తెలియని ఒక విషయం చెప్పనా నేను. సో మనకి రోడ్ అది, ఆ రోడ్డు నుండి మీరు ఇలా చూసుకుంటే అక్కడెక్కడో బీచ్ కనిపిస్తుంది, చూసారా మీరు? ఈజీగా ఒక కిలోమీటర్ నడాల్సి ఉంటుంది బీచ్లోకి వెళ్ళాలంటే. సో మీరు ఎప్పుడు మెరీనా బీచ్కి రాలేదు, విజిట్ చేద్దాము అని ప్లాన్ చేస్తుంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయారండి. 1.5 కిలోమీటర్ లోపలికి నడాలి అని. 1.5 కిలోమీటర్ లోపలికి నడిచిన తర్వాత మనకి బీచ్ అయితే ఉంటుంది. సో మొత్తం చూస్తున్నారు కదా, అవన్నీ మీకు షాప్స్. ఇది షాప్స్ చూడొచ్చు మీరు, అన్ని షాప్స్. సో మనకి ఇంకా అక్కడ ఒక ఫ్లడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లడ్ లైట్ కనిపించేది మనకి చెపాక్ స్టేడియం. ఇవన్నీ షాప్స్. ఆ పర్టికులర్ రోడ్ నుండి లోపలికి వెళ్ళడానికి ఈజీగా మనకి 1.5 కిలోమీటర్ ఈజీగా ఉంటుంది. మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వద్దామని ప్లాన్ చేసుకుంటే రండి. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చి అంత దూరం వెళ్ళకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ముందే చెప్తున్నా. సో నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను, మా ఫ్యామిలీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో వెళ్దాం పదండి. వెళ్ళిన తర్వాత మీకు బీచ్ అయితే చూపిస్తాను. ఇంకో ప్రో టిప్ చెప్పనా, ఈ బీచ్కి వద్దామని ప్లాన్ చేసుకుంటే ఫుల్గా తినేసి రండి. ఎందుకంటే మీరు తిన్న తర్వాత వాకింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా మీ డైజెషన్కి. సో మీరు ఫుల్గా తినేసి వస్తే ఇలాగో ఇక్కడ 1.5 కిలోమీటర్ నడాలి కాబట్టి తిన్నదంతా అరిగిపోతుంది. ఎలా ఇచ్చాను ఐడియా, బాగుందా? సక్సెస్ఫుల్గా హాఫ్ దూరం అయితే వచ్చేసాం, చూడొచ్చు మీరు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం, ఇంకో హాఫ్ దూరం నడిస్తే వెళ్ళిపోవచ్చు. బీచ్ 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 కోసం ఈ తిప్పలు, ఇవన్నీ షాప్స్ ఉంటాయి. మీకు ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది, మొత్తం చూడొచ్చు మీరు. ఆడుకోవడానికి, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ అని చాలా షాప్స్ ఉంటాయి. మేమైతే మధ్యాహ్నం విజిట్ చేసాం, ఎందుకంటే మాకు టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి. సో అందుకని చెప్పేసి ఈ టైంకి రావడం వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాల్స్లో మెయిన్గా ప్రత్యేకంగా ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే మనకి ఫిష్ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెష్గా ఇక్కడ ఫిష్ కట్ట ఫ్రై చేసి మీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే కొన్ని ఓపెన్లో ఉన్నాయి, చూసుకుంటే అది ఒకటి ఓపెన్లో ఉంది. అండ్ ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది ఒక ఫిష్ స్టాల్, మనకి సంగీత ఫిష్ స్టాల్ అంట. ఈవినింగ్స్ అయితే మనకి బాగా ఫుల్గా క్రౌడెడ్గా ఉండి ఫిష్ మీల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. మీరు వద్దామని ప్లాన్ చేసుకుంటే కొంచెం ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి. ఎండ అయితే మామూలుగా లేదు, అస్సలు చలికాలం అన్న ఫీలింగ్ కూడా లేదు ఇక్కడ. ఫైనల్లీ వచ్చేసాం బీచ్ దగ్గరికి. బీచ్ కనిపిస్తుంది, చూడొచ్చు మీరు బీచ్. మనకి కనిపిస్తుంది కదా, సో ఇదే బీచ్. వాటర్ అయితే కొంచెం డార్కిష్ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో ఇదే బీచ్ మనకి. సో ఈ బీచ్ చూడడానికి మనం 1.5 కిలోమీటర్ అయితే రావాలి. మేమైతే ఈ పర్టికులర్ ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాం చెన్నై రైల్వే స్టేషన్ నుండి. 950 రూపీస్ అయితే తీసుకుంటున్నారు పర్ హెడ్కి. మేము అయితే 9 మెంబర్స్ ఉన్నాం. మనకి చెన్నై లోకల్లో కొన్ని ప్లేసెస్ అండ్ మహాబలిపురం, దాని తర్వాత కాంచీపురం డ్రాప్ అయితే చేసేస్తా అన్నారు. సో ఇప్పుడు మనం మెరీనా బీచ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇందాక మెరీనా బీచ్ నేను ఒక అబ్జర్వ్ చేశాను, ఏంటంటే అక్కడ వాటర్ బాటిల్స్ అండ్ డ్రింక్స్ తీసుకున్నాము. ప్రతి బాటిల్ మీద 5 రూపీస్ లేదా 10 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు. సో మనం అయితే మహాబలిపురం వచ్చేసాం. సో ఇక్కడ ఈ మహాబలిపురానికి మమలాపురం అని వస్తారు అనుకుంటా లోకల్లో. సో ప్రతి బోట్ మీద మమలాపురం అనే ఉంది. సో ఇండియన్ సిటిజన్కి అయితే 40 రూపీస్ టికెట్ అంట, అదే ఫారినర్స్కి అయితే 600. ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాం మనం, చూడొచ్చు మీరు, 40 రూపీస్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇవన్నీ ఒక పురాతన శిల్పాలు, రాళ్ళ మీద చెక్కినవి. ఇవన్నీ చూడొచ్చు మీరు. సో ఇది ద్రౌపది రథ అంట, ఇక్కడ పేరు కనిపిస్తుందా మీకు? మనకి ఇక్కడ రాళ్ళ మీద చెక్కిన శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి కదా, రాళ్ళ మీద చెక్కిన దేవుడు అయితే ఉన్నారు ఇక్కడ, చూడండి మీరు. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఇది చూసుకుంటే మీకు అర్జున రథ అంట. సో ఇది ఒక రథం షేప్లో అయితే ఉంది, మీరు చూస్తే ఇదంతా ఒక రథం షేప్లో రాళ్ళ మీద చెక్కారు. ఇది చూసుకుంటే మనకి నకుల సహదేవ రథ అని ఉంది ఇక్కడ పేరు. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఏనుగు అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక సింగిల్ రాయి మీద చెక్కిన శిల్పాలు అంట ఇవన్నీ. ఇక్కడైతే మనకి భీమ రథ అని ఒక చెక్కిన శిల్పం లాంటిది, ఒక బేసికల్లీ పెద్ద గోపురం లాంటిది అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకి చూసుకుంటే అందరూ పాండవులకు సంబంధించిన పేర్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ ద్రౌపది గారు ఉన్నది, ఇక్కడ అర్జునుడిది, ఇక్కడ భీమది, ఇక్కడ నకులుది. నాకు తెలిసినంత వరకు అది సహదేవుడిది, ధర్మరాజు గారిది కూడా ఉంటుంది అనుకుంటా. చూడాలి మరి అది ఎక్కడ ఉందో. అటు సైడ్ ఒకటి ఉంది అనుకుంటా, అటు సైడ్ కూడా వెళ్తాను. శిల్పాలు మాత్రం భలే చెక్కారు, చాలా బాగున్నాయి. ఇవన్నీ సింగిల్ రాయి మీద కావ్ చేసినవి ఇవన్నీ.
ముందుగా చెప్పినట్లుగానే ఇక్కడైతే మనకి ధర్మరాజు రథ అనేది గోపురం అయితే కనిపిస్తుంది. సో ఇది ధర్మరాజు గారిది, అది అయితే భీముడిది కొంచెం పెద్దగా ఉంది. అదైతే అర్జునుడిది, దాని పక్కన ద్రౌపది దేవిది ఉంది. అండ్ ఇటు సైడ్ ఏమో మనకి చూసుకుంటే నకుల సహదేవుడిది ఉంది. సో ఈ ప్లేస్ నుండి మనకి ఫైర్ రథర్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ చూడడానికి. సో ఈ ఫైర్ రథర్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ నుండి అయితే మనం నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఆ ఫారినర్స్ కూడా బాగానే వస్తున్నారు ఇక్కడ. ఫుల్ ఫారెన్ టూరిజం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మనమైతే ఈ మహాబలిపురం ఈ ఫైర్ రథర్స్ అయితే చూసేసాం. ఫైర్ రథర్స్ చూసేసి మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ దగ్గర కలుసుకుందాం పదండి. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు జనాలు చూసారా ఎంతమంది వచ్చారు ఇక్కడ. సో ఫుల్ వర్షం పడిపోతుంది. గుడికి వెళ్దామంటే వర్షం తగ్గిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్తాం. టెంపుల్కి అయితే వచ్చేసాం మనం. చూడొచ్చు మీరు, ఇదే టెంపుల్. దీనికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. ఏదైతే మంచి ఇది కూడా ఇక్కడ కూడా అదేంటి ఫుల్ ఒక రాయి మీద ఫుల్ ఆఫ్ శిల్పాలు అయితే చెక్కారు. దీని పేరు ఏదో చెప్తున్నారు, నాకు తప్పుగా పలకడం ఇష్టం లేదు. నాకైతే నోరు తిరగట్లేదు, అందుకే దీని పేరు పలకట్లేదు. మనమైతే ఇప్పుడు కృష్ణాస్ బట్టర్ బాల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బట్టర్ బాల్ ఏదైతే ఉందో, సో దాన్ని కృష్ణాస్ బట్టర్ బాల్ అయితే అంటారు. సో మనకి ఎంట్రీ ఫీజు అయితే 40 రూపాయలు తీసుకున్నారు దీనికి, ఈ గార్డెన్కి కూడా. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక గార్డెన్ లాగా అయితే ఉంది. అండ్ ఈ గార్డెన్ అండ్ ఇక్కడ ఒక కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలిచే బాల్ అయితే ఉంది. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి అనేది చెప్తాను. ఈ రాయి అంటే సో ఇది బేసిక్గా న్యాచురల్ మాన్యుమెంట్ అంట ఇది. అండ్ ఇది ఒక 6 మీటర్స్ హైట్లో అండ్ 5 మీటర్స్ వైడ్. అండ్ ఇది దాని వెయిట్ వచ్చేసి 250 టన్నులు అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ రాశారు. అండ్ ఇది ఒక 1.2 మీటర్ బేస్ అయిన స్లోప్ లాంటి, లైక్ మీరు చూస్తే అంతా ఒక స్లోప్. అంత స్లోప్లో కూడా రాయి అంత 250 టన్స్ రాయి నిలబడి ఉందంటే అదొక న్యాచురల్ మ్యాజిక్ అనే చెప్పచ్చు. సో ఇది బటర్ బాల్ స్టోరీ అక్కడైతే మనకి రాశారు. నెక్స్ట్ ఇంకో మాన్యుమెంట్ దగ్గర అయితే కలుద్దాం. కృష్ణ బటర్ రాక్ తర్వాత అయితే మనం గుడి దగ్గరకు వచ్చేసాం. ఈ గుడి పేరు అరుల్మిగు ఎస్ తలసయాన పెరుమాళ్ టెంపుల్ అంట. పేరు తప్పుగా పలికితే క్షమించండి. మనమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే విష్ణువు దేవుడు అయితే ఉన్నారు. విష్ణువు అవతారంలో వెంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి అందరూ ఉన్నారు. అండ్ గుడి గోపురం చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. దేవుడిని అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఎలౌడ్ ఉందో లేదో నాకు తెలియదు. సో మనమైతే గోపురం నుండి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. మనం చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే బీచ్కి వెళ్దాము. అక్కడైతే మనకి పక్కనే మహాబలిపురం బీచ్ అయితే ఉంది, అక్కడికి వెళ్దాం. మనమైతే ఇప్పుడు మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూడొచ్చు మీరు, ఇవన్నీ షాప్సే ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ ఆఫ్ షాప్స్, తిండి సామాన్లు, నెక్స్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ప్రత్యేకత అనుకుంటా ఈ పర్టికులర్ కార్వింగ్స్ అండ్ లైక్ శిల్పాలు చెక్కడం. ఎందుకంటే ప్రతి చిన్న షాప్లో చిన్న చిన్న ఆ కార్వింగ్స్ అండ్ పర్టికులర్ లైక్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన బొమ్మలు అయితే అమ్ముతున్నారు. అండ్ ప్రతిదీ హ్యాండ్ మేడ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే చెప్తున్నాను, ఇదంతా ఫుల్ షాపింగ్ ఉంది. అండ్ అలా మనం ముందుకెళ్తే మహాబలిపురం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి, బీచ్ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో మీకు. సో మీకు కనిపిస్తుంది కదా, అదే ఈ శ్రీశోర్ టెంపుల్ అయితే. మహాబలిపురం శ్రీశోర్ పక్కనే ఉంటుంది టెంపుల్, కనిపించేదే ఇది. అండ్ మనకి అక్కడ చూసుకుంటే మొత్తం బీచ్ అయితే ఉంటుంది. సో బీచ్ పక్కనే ఇక్కడ ఒక చిన్న శ్రీశోర్ టెంపుల్ లాగా. సో ఇదే మహాబలిపురం బీచ్ అండి, మీరు చూసుకోవచ్చు. బీచ్ అయితే చాలా నీట్గా ఉంది, నీట్గా కనిపిస్తుంది. అండ్ గంటలు కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ మనకి అక్కడ కనిపించేవన్నీ రిసార్ట్స్, బేస్గా వెల్కమ్ గ్రాండ్ వే, రాడిస్ అని పెద్ద పెద్ద రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో మనకి అక్కడ ఇంకా ఆపోజిట్లో చూసుకుంటే టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా మనకి కొంచెం ఆర్కిటెక్చర్ సంబంధించినవి అయితే కనిపిస్తున్నాయి. సో అవి కూడా చూపిస్తాను పదండి. చూడొచ్చు మీరు, ఇది గుడి ఎంట్రన్స్. మనమైతే ఇక్కడ చూసారా ఎంత నంది గట్ట ఎంత బాగా చెక్కారో. ఇదంతా భలే చెక్కారండి, ఇదంతా సూపర్గా ఉంది, అసలు చాలా బాగుంది. అండ్ ఈ లోపల కూడా మనకి ఫుల్ ఆఫ్ కార్వింగ్స్, అదేంటి ఆర్కిటెక్చర్ సంబంధించిన కార్వింగ్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్పారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. సూపర్ అండి, చూసారా ఎంత బాగుందో విగ్రహం. అన్నీ చాలా బాగా చెక్కారు అసలు. మహాబలిపురం వస్తే మొత్తం ఈ ఆర్కిటెక్చర్ సంబంధించిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఆర్కిటెక్చర్ అంటే చాలా బాగా ఇష్టపడే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది ఒక మనకి అది కూడా గోపురం అలా చేశారు. లోపల దేవుడు ఉంటారా లేదన్నది తెలియదు, చూద్దాం పదండి. సో మీరు చూస్తుంటే లోపల అయితే శివయ్య అయితే ఉన్నారు. శివుడు, పార్వతి, పరమేశ్వర్ల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి, వినాయకుల వారు కూడా ఉన్నారు. సో ఇది మన గోపురం అయితే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మనకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వైజాగ్ బ్యాచ్లర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.